అయితే మేము గత 8-9 months నుండి కమిషన్ ఏర్పడిన తర్వాత we spent a lot of time on school education and also intermediate education. So ఇప్పుడు we started studying higher education also. So we started with Palamur University. Very naturally, you know why? Why we started from Palamur? More enthusiastic people are there. మీ జ్యూరిడిక్షన్లో ఉన్న ఒక ప్రాంతం గద్వాల్ ప్రాంతంలో గట్టు, now it is divided into గట్టు and కేతిదొడ్డి 2 mandals. They are the most illiterate places in Asian continent. చాలా మంది చూస్తుండదు ఇది. సో చాలా విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతం మీ కంబైన్డ్ జిల్లాలో మీ యూనివర్సిటీ జ్యూరిడిక్షన్లో ఉండేది. సో ఇందాక చూసాను కొన్ని ఫిగర్స్. సో 3.5 lakh పాపులేషన్ ఈ జిల్లాలో, అంటే ది వైడ్ గ్రూప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అంటే 18 years నుండి 24 years వరకు ఉన్న పాపులేషన్ 3.6 lakhs ఉంటే, సో ఇప్పుడున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న సంఖ్య 47,000 మంది పిల్లలు ఉన్నారు. మేబీ ఇంకొక 10,000 మంది పిల్లలు బయట చదువుకుంటున్నారు అనుకుంటే it comes to something like 14-15% ఉంటుంది maximum against the national average of, సార్ బాగా చెప్తుంటారు ప్రొఫెసర్ పేరే గారు, సార్ against the national average of 28% higher education. National average is 68. National average of higher education It's okay. 20 The national average is 27%. 27%. సో మనం కొంచెం జాగ్రత్త క్యాల్కులేట్ చేసి 15 దగ్గర ఉన్నాం, అంటే వెరీ లెస్ దాన్ నేషనల్ యావరేజ్. బట్ స్టేట్ యావరేజ్ బెటర్ దాన్ నేషనల్ యావరేజ్. సో స్టేట్ యావరేజ్ మనకి 35% మేబీ థ్యాంక్స్ టు హైదరాబాద్ వాట్ ఎవర్. సో దట్ టెల్స్ ది బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ మన డిస్ట్రిక్ట్ కదా. అది అందుకని ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందాక ప్రొఫెసర్ పిఎల్వి గారు చెప్పారు ది ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ హియరింగ్. So we request you, all of you, mere stakeholders, basically faculty, non-teaching and students, మనం మాట్లాడుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి, స్పష్టంగా మాట్లాడుకోవాలి, కుల్లా మాట్లాడుకోవాలి. సో ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ మాట్లాడుకోవడం ద్వారా స్టార్ట్ అవుతుంది. సో ఇమ్మీడియట్ పరిష్కార మార్గము ఉండకపోవచ్చు కాక, బట్ డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు సొల్యూషన్స్. సో అందుకనే పాలమూరు, సో మీరు యూ రిప్రజెంట్ ఏ డిఫరెంట్ సెట్ ఆల్టుగెదర్, టు బి ఫ్రాంక్ విత్ యూ. నాకు బాగా తెలుసు పాలమూరు, ఇంతకుముందు పాలన పనిచేస్తాను, చాలా కాలం పనిచేస్తాను. అప్పుడు 64 మండలాలు ఉండేవి, ది బిగ్గెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫీ. అనంతపురం ఈ 2 సేమ్, అక్కడ 63 మండలాలు ఉంటాయి, ఇక్కడ 64 మండలాలు ఉంటాయి. సో చాలా పెద్దది. యూ హ్యావ్ ఏ డిఫరెంట్ కల్చర్ ఆల్టుగెదర్. మీ లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ కంటే. ఇదంతా దుడ్లు అంటారు కదా, స్పెషల్ కదా, ఇది ఎక్కడ దుడ్లు అంటే చాలా వర్డ్స్ ఉన్నాయి మీకు సంబంధించి. సో మీ డిఫరెంట్గా ఉంటుంది కల్చర్. బికాజ్ ఐ సా అన్ని 64 మండలాలు తిరిగాను ఇక్కడ పనిచేస్తాను. సో దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ చాలా ఉన్నవి. నాకైతే ఇంకెక్కువ కనబడుతుంది ప్రాబ్లం, పెద్ద కనబడుతుంటుంది. ఎందుకంటే నన్ను ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లో బాగా 2 many కంట్రీస్ తిరిగాను. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ తిరిగి వచ్చాను. నాకు అది చూసిన తర్వాత ఇక్కడ కంపేర్ చేసుకుంటే చాలా చాలా డిస్టెన్స్ కనిపిస్తాను. ఒకసారి నేను జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు నేను మిడ్ నైట్లో సైక్లింగ్ చేస్తుంటాను, చూడడానికి ఆ సిటీ చూడడానికి, మిడ్ నైట్ సిటీ చూడడానికి. ఎందుకంటే యూరోప్లో చాలా సేఫ్టీ ఉంటుంది, మనలా భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఒక ఉప్సాలా అని స్వీడన్లో ఒక ప్లేస్ ఉంది, ఉప్సాలా యూనివర్సిటీ ఉంటుంది. నేను ఆ యూనివర్సిటీ క్యాంపస్ కట్టాను సైక్లింగ్ చేసుకుంటాను. అది చూస్తుంటే చాలా పెద్ద మ్యాన్షన్స్ ఉన్నాయి.
బిల్డింగ్స్, యూనివర్సిటీ బిల్డింగ్స్. ఎవరైనా ఒకసారి ఉప్సలా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది చూడండి ఒకసారి. ఉప్సలా యూనివర్సిటీ ఇన్ స్వీడన్. I remember something like 600 years ago. సో నిర్మానుషంగా ఉంది. అరౌండ్ 12 o'clock ఒక హాల్ ముందుకెళ్తే సౌండ్ వినపడుతుంది బాగా. ఈ హాల్ ఏదో జరుగుతుంది. 1477లో ఎస్టాబ్లిష్ అయింది ఉప్సలా యూనివర్సిటీ. వెరీ బ్యూటిఫుల్ యూనివర్సిటీ. అంటే అప్పుడే వాళ్ళు యూనివర్సిటీ అంత పెద్ద కట్టుకున్నారు, అంత విశాలంగా, అంత బ్రహ్మాండంగా కట్టుకున్నారు అది చెప్పడానికి. అయితే ఆ హాల్లో ఏదో జరుగుతుంది, నాకు భయం అయింది. ఎవ్వరు బయట ఒక్కరు ఉన్నాను. సో కొంచెం బాగా చలి ఉంటుంది కదా అక్కడ, చాలా చలిగా ఉంది. లోపలికి పోవాలా పోదా సైలెంట్ సౌండ్స్ వినపడుతున్నాయి. సో మెల్లగా డోర్ మీ పెద్ద మెయిన్ థింగ్. ఇంకా తొంగి చూస్తే అక్కడ యూత్ దేర్ సెలబ్రిటీ హ్యూజ్ నెంబర్, ఒక 500-600 ఉంటారు లోపల. వెరీ సిస్టమాటిక్గా దే ఆర్ డిస్కసింగ్ సంథింగ్ అరౌండ్ మిడ్ నైట్. సో అట్లా మీరు యూరోప్లో చూస్తే ఒక ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు అంటే 350 సంవత్సరాలు అయింది. ఒక హై స్కూల్ ఎప్పుడు కట్టారు 500 సంవత్సరాలు అయింది. ఒక యూనివర్సిటీ 600-700 సంవత్సరాలు అయింది. మరి అప్పుడు అట్లా ఉంటే అప్పుడు వాళ్ళు పావర్టీలో ఉన్నారు యాక్చువల్గా. నిజానికి ఇప్పుడు యూరోప్లో కాదు, అప్పుడు యూరోప్లో 1475లో అంటే పావర్టీ, అప్పుడు వాళ్ళకి స్టూడెంట్ పావర్టీ. బట్ మరి మనం ఇప్పుడు కూడా తెలిసిన ఆ స్టేజ్కి వెళ్ళిపోయి నేను బీసీ గారితో మాట్లాడుతున్నాను. సో పిల్లలు ఆడతారా ఇక్కడ క్యాంపస్లో అంటే ఆడతారని చెప్పారు. ఎంతమంది పీడీస్ ఉన్నారని అడిగారు. అంటే వీ హ్యావ్ ఓన్లీ వన్ పీడీ. కొందరు స్కూల్కి వెళ్ళాను హైదరాబాద్లో, నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. స్లోకాన్ ఒక స్కూల్, అది ఎంఈఓస్ టీచర్స్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు చూడడానికి వెళ్ళాను. అక్కడ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కలిస్తే అడిగాను ఎంతమంది పిల్లలు, ఎంతమంది టీచర్లు అంతా కొడితే సహజంగా ఇది కూడా ఎంతమంది ఆర్టిస్టులు మీకు కనబడుతున్నాయి అక్కడ వస్తున్నాయి. 14 మంది పీడీస్ ఉన్నారు, 800 మంది పిల్లలకి ప్రైవేట్ స్కూల్. సో కేరళలో కూడా ఒక హై స్కూల్లో 700 మంది పీడీలు ఉంటారు. మనకి యూనివర్సిటీలో ఒక పీడీ ఉన్నారు. సో చాలా హై స్కూల్స్లో మనకి ఒక 50% హై స్కూల్స్ పీడీ స్కూల్ ఉన్నారు. అంటే మనము వేరు ఇందాక మేడం చెప్తున్నారు, ఈ పిల్లలందరూ చూడండి మీరు, మన పిల్లల్ని ఆడపిల్లల్ని. నాకు ఏం గుర్తొస్తే ఈ పిల్లల్ని చూస్తుంటే బక్క ఉన్నారు, అలవిగా ఉన్నారు. అంటే సంథింగ్ ఇస్ రాంగ్ మన సొసైటీ. సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్, స్టిల్ ఇట్స్ గోయింగ్ రాంగ్. ఎక్కడో చాలా తేడాపడుతుంది బాగా. సో ఎట్లా ఉండాలి అంటే ఎంత వైబ్రెంట్గా ఉండాలి, ఎంత ఎనర్జెటిక్ ఉండాలి, ఎంత విశాలంగా ఉండాలి అంటే యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇండికేట్స్ ది కల్చర్ ఆఫ్ ది నేషన్. సో దిస్ సంథింగ్ ఇస్ రాంగ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఏంటంటే బీ లైక్ ఎ వెరీ స్ట్రాంగ్ సిటిజన్. క్యాజువల్గా ఏదో బతుకుదాంలే, సిసి గారు అన్నారు కదా అంటే ఏంటి ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ సిసి గారు గురజాడ ఇంకా అట్లాగే ఉన్నాం. గురజాడ రాసింది ఆయన ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఇంకా అట్లాగే ఉన్నాం, ఇంకా చూస్తున్నట్టే ఉన్నాం. సో సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. మీరందరూ కొంచెము ఆలోచన చేయాలి. సో ఇప్పుడు మనకి ఒక సొసైటీ అంటే అందరూ సినిమా చూస్తారు, అక్కడ బాగా ఇవన్నీ జరుగుతుంటే మన జ్యూయర్స్ పాడుతుంటే రోడ్ల మీద పాడుతుంటే జ్యూయర్స్ చూస్తారు, ఒక భలే ఉంది, న్యూజిలాండ్ భలే ఉంది, ఆస్ట్రేలియా భలే ఉంది, అమెరికా భలే ఉంది అనుకుంటుంటారు. ముఖ్యమంత్రులు పోయేస్తారు, పోయొచ్చి అక్కడ రోడ్లలో మనము నూనె కింద పారేసుకుంటే మళ్ళీ నూనె ఎత్తొచ్చు అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇట్లా మాట్లాడుకుంటారు. ఖతం ఫ్లైట్ తీయగానే మళ్ళీ మర్చిపోతాం అన్నీ. మళ్ళీ ఇప్పుడు అక్కడ మన రోడ్స్ ఎందుకు తయారకూడదు, మన ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు అక్కడ తయారకూడదు. సో దిస్ ఆర్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఐ థింక్ నాట్ కరెక్ట్. సో ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఎవరు బిల్డ్ చేస్తారు సొసైటీని, దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని? బయట వచ్చి బిల్డ్ చేస్తారా?
కాదు కదా, మనమే చేసుకోవాలి. సో అందరు కరప్షన్ చేస్తున్న చూసుకుంటూ కూర్చోడము, వాళ్ళ వీటి అన్న గమ్మని ఉండడము, లేకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నాశనం చేస్తుంటే ఒక పొలిటికల్ నాయకుడు సో క్యాజువల్ ఉండడము, చూసుకుంటూ ఉండడము, లేకపోతే ఒక చాలా పిచ్చి సూపర్ స్టిషన్స్ వస్తుంటే వాట్సాప్లలో, సో దానికి అనుగుణంగా బిహేవ్ చేయడము. దిస్ ఆల్ స్టూపిడ్ థింగ్స్. ఎవరు బాగా చేయబెట్టాయి, మనమే బాగా చేసుకోవాలి. అంటే ఇది కూడా పబ్లిక్ ఏరియాలో పాటే. ఎస్, డెఫినెట్గా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో దయచేసి ఐ రిక్వెస్ట్ యూత్, సో మీరు యు ఆర్ ది నేషన్ అండ్ యు ఆర్ ది ఫ్యూచర్. సో మీరు చాలా సైంటిఫిక్గా, లాజికల్గా, క్రిటికల్గా థింక్ చేసి మన సొసైటీ బిల్డ్ చేసుకోవాలనుకుంటారు. మీరు అందరూ వెళ్ళి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ మోర్ గర్ల్స్ హియర్ కదా. సో ఇంతకుముందు పాతకాలంలో నేను పనిచేసిన రోజులలో అసలు ఉమెన్ మీటింగ్లలో కనబడేవాళ్ళు కాదు, కాలేజీలో కనబెట్టేవాళ్ళు కాదు, కనబడే వాళ్ళే కాదు 90s. ఇప్పుడు మనకి ఐఎమ్ సో హ్యాపీ టు సీ సో మెనీ నెంబర్ ఆఫ్ గర్ల్స్. దట్ ఈస్ ఐ థింక్ వీఆర్ ఫోకసింగ్ డెఫినెట్లీ, బట్ అంత ఫాస్ట్గా ఉంటుంది కదా. సో నా ఐ జస్ట్ స్టాప్ హియర్, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటుంది. బట్ ఐ థింక్ లెటర్స్ ఇంకా మనకి 11:30, 12:30, 1:30, 2.5 hours విల్ జస్ట్ సిట్ అండ్ టాక్. సో హౌ ఆర్ యూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ యూ వాంట్, సో వాట్ ఈస్ ల్యాకింగ్, సో ఇంకెట్లా ఉండాలనుకుంటున్నారు, ఎట్లా ఉన్నవి అని మాట్లాడుకుందాం. ఓకేనా?